విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని, కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తు తరాలకు మెరుగైన విద్యనందిస్తూ దేశ పురోగతికి పాటుపడాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో నూతన విద్యా విధానం అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య వక్తగా హాజరయ్యారు. విద్యా విధానంలో ఎదురవుతున్న సవాళ్లను స్వీకరించి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు టెక్నాలజీని అందించాలన్నారు. అందరూ తమ గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి నాణ్యత, నైపుణ్యతతో కూడిన విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఈఓ లింగయ్య, ప్రజ్ఞాభారతి ఇందూర్ విభాగ అధ్యక్షులు కన్వీనర్ విలాసరెడ్డి, అధ్యక్షులు కుట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు, సామాజిక కార్యకర్త రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సల్లా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. మొదట విద్యార్థినులచే ప్రిన్సిపల్ కోల కిరణ్ కుమార్ గారు, పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు కొట్టకూడదు, తిట్టకూడదు అని అన్నారు కదా. ప్రేమగా చేయాలంతే, ప్రేమతోటి. యూ హ్యావ్ టు విన్ దెమ్ విత్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. మామూలుగా పిల్లలు కానీ ఎట్లాంటి పిల్లలకైనా సరే, ఇఫ్ యు ఆర్ సిన్సియర్లీ కన్సర్న్ అబౌట్ దెమ్, వాళ్ళు గ్రహించగలుగుతారు. చాలా చిన్న పిల్లల్లో ఇప్పుడు కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలన్నీ కూడా మీరు ప్రేమతో దగ్గర తీసుకుంటే దగ్గరకు వస్తాడు. మీరు కోపంతో చూస్తే మీ దగ్గరికి రాడు. మీరు కొట్టనక్కర్లే, కోపంతో ఒకసారి గుడ్లు చూస్తే వాడు రాడు మీ దగ్గరికి. మీరు ప్రేమతో చూస్తే వస్తాడు. ద ఓన్లీ వే ఇస్ లవ్ అండ్ ఎఫెక్షన్. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు. మన చట్టాలు రాజ్యాంగం రూపొందించిన తర్వాత ఇన్నేళ్ళలో అనేక చట్టాలు వస్తున్నాయి, పోతున్నాయి. అవన్నీ రూపొందించుకుంటున్నాము మన యొక్క గౌరవనీయ ప్రజాప్రతినిధుల ద్వారా. అయితే సమాజంలో ప్రజలకు ఏది అవసరము, ప్రజలకు ఏది హితైషము అనే దాన్ని ఆలోచించి ఒక బాధ్యత వ్యక్తి సమూహం ఉంటుంది. పైన చర్చ జరిగితే మనకేమవుతుందంటే దాని గురించి మనకు అవగాహన ఏర్పడుతుంది. చాలామందికి అవగాహన ఏర్పడినట్లయితేనే మన యొక్క ప్రజాభిప్రాయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి డిస్కషన్ అనేది మంచిది, ఆర్గ్యుమెంట్ కాదు. డిస్కషన్కు ఆర్గ్యుమెంట్కు కొంచెం డిఫరెన్స్ ఉన్నది. డిస్కషన్ అంటే ఏంటిదంటే మనము ఆదాన ప్రదానం అంటాం. మన వ్యక్తీకరణ చేస్తాము, అది ఇతరుల వాళ్ళ గ్రహిస్తాము, మన యొక్క అవగాహనని పెంచుకుంటాం.